Hey guys, so today we are going to Nehru Zoological Park. So let's go. My twin sisters are so excited. So let's start our journey. So guys, we already reached Nehru Zoological Park. Ticket counter. హైవే పక్కనే ఒక నెహ్రూ జూలాజికల్ పార్క్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎంటర్ అండ్ ఎగ్జిట్ కూడా కావచ్చు. సో యాక్చువల్లీ మనం సఫారీలో కూడా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అండ్ మేమైతే సఫారీ బుక్ చేసుకున్నాము. సో లెట్స్ సీ ద ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ ఈస్. మమ్మకు నాకు అయితే ఇట్లాంటివి చాలా భయం. అండ్ లక్కీకి మనకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటివి. అవి పైన ఉన్నాయి కదా, పైన టార్టాయిస్, చింపాంజీ, చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా చూపించాను కదా, చింపు అండ్ టార్టాయిస్ అండ్ ఆల్సో మంకీస్. పెద్ద మంకీ. మనం చిన్న చిన్న యానిమల్స్ని చూడాలనుకుంటే బై వాక్ వెళ్ళిపోవాలి. నార్మల్గా లయన్స్, టైగర్స్ అట్లాంటివి అయితే ఖచ్చితంగా సఫారీ ఎక్కాలి. డీర్ ఉంది. డీర్ డీర్ డీర్. టాయ్ ట్రైన్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, ఎలక్ట్రిక్ బస్ కూడా ఉంది. బటర్ఫ్లై పార్క్ లో ఏం లేదు, అట్లీస్ట్ బటర్ఫ్లైస్ కూడా లేవు, జస్ట్ టాయ్ బటర్ఫ్లై అంట. రియల్ టైగర్ పడుకుంది. చాలా పెద్దగా ఉన్నది. అసలు ఫస్ట్ బొమ్మ అనుకున్నా, కానీ అమ్మ ఫస్ట్ టైం చూడడం టైగర్ ఫేస్ ఫేస్. ఏ యూ కెన్ సీ హియర్ చీతా, విల్ షో యూ. అంతా మేమే తిరుగుతున్నాం. ఇంకా సఫారీ బస్ ఏం తీసుకెళ్తుందో ఏమో. టైగర్ అది చాలా పెద్దగా ఉంది. క్లారిటీగా కనిపించట్లేదు ఎందుకంటే అవి మనుషుల దగ్గర రావట్లేదు, చాలా దూరం ఉంటున్నాయి. ప్లస్ కొన్ని అయితే పైకి పడుకుంటున్నాయి లైక్ చీతా. వైట్ టైగర్ ఇప్పుడు కనిపిస్తుంది దాని ఫేస్. ప్లస్ ఏమో నార్మల్ టైగర్ ఏమో చాలా పెద్దగా ఉంది వైట్ టైగర్ కంటే, కానీ చాలా దూరం ఉంది అది వైట్ టైగర్. యూ కెన్ సీ హియర్ ఫాక్స్. నేను చెప్పాను కదా ఇదే ట్రైన్ వస్తుంది, చాలా సౌండ్ ఉంది. డీర్ పార్క్ వింతగా చూస్తున్నాయి ఇవైతే డీర్స్. చాలా డీర్స్ ఉన్నాయి, అసలు స్కేర్ అవ్వట్లేదు మనం చూసి. ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి ఇందులో డీర్స్ తో పాటు. కాకపోతే చాలా వింతగా అనిపిస్తుంది. డీర్స్ అయితే అస్సలు భయపడట్లేదు. లెట్స్ గో ఫర్ బోటింగ్. బోటింగ్ కి వచ్చేసాం. భలేగా ఉంది అసలు. బోట్ వస్తుంది. వెరీ ఎక్సైటెడ్. బోట్ వచ్చేసింది. చూసినావా పోతుంది చెప్పు. సో వి ఎంటర్ టు రెప్టైల్ వరల్డ్. అండ్ ఇక్కడైతే చాలా చాలా స్నేక్స్ ఉన్నాయి. అండ్ మీరు అక్కడ నేమ్స్ చదవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక సర్కిల్ గుహలాగా ఉంటుంది. ఎంత వెళ్ళినా కూడా అయిపోయినట్టు ఉంటుంది. సో ఎగ్జిట్ లో కూడా కొన్ని స్నేక్స్ ఉన్నాయి.
కొన్ని అస్సలు కనిపించట్లేదు. ఒక స్నేక్ అయితే మొత్తం వాటర్ లో ఉంటుంది, ట్రీకి చుట్టుకొని ఉంటుంది. నేను చెప్పా కదా ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా కొన్ని స్నేక్స్ పెట్టారు. నాగార్జున సాగర్ రేసర్ అంట, కనిపించట్లేదు అక్కడ, బాగా లేదు. ఇది బండేడ్ రేసర్ అంట, ఇక్కడ ఏది లేదు. ఇది కామన్ బ్రోజబ్ బ్యాక్ ట్రీ స్నేక్ అంట. ఇది అక్కడ చూడండి, అక్కడ ఉంది. ఇది ఎల్లో కలర్డ్ వుల్ఫ్ స్నేక్ అంట. అమ్మో చాలా టార్టాయిస్ ఇక్కడ. మళ్ళీ టర్న్ అయితే కూడా ఉన్నాయా? అంతే. ఇది వచ్చేసి ఇండియన్ టర్టిల్.